నోట్బుక్ లేదంటే పేపర్ కానీ తీసుకోండి, పెన్ కూడా రెడీగా పెట్టుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ద లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లై, నిన్న లా ఆఫ్ డిమాండ్ గురించి చెప్పుకున్నాం, ఈరోజు లా ఆఫ్ సప్లై గురించి చెప్పుకుంటున్నాము. సో ప్లీజ్ బీ రెడీ విత్ ద మీనింగ్ ఆఫ్ లా ఆఫ్ సప్లై. ఆల్రెడీ మీకు పంపించిందే, కానీ నేను చెప్పేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. జస్ట్ ఫ్యూ సెంటెన్సెస్. ఓకే. సప్లై మీన్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైట్. సప్లై మీన్స్ some part of the SOME. Some part SOME, some part of the stock, STOCK, stock of the goods, GWODS, goods, which is prepared by a seller, to sell, prepared by a seller to sell, prepared by or willing అని కూడా రాయొచ్చు, willing to sell at a price, comma, at a time, at a price, at a time, at a market, at a market. Okay. మనం డిమాండ్ కి పెట్టినంత సప్లై మీన్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్టాక్ గూడ్స్. ఇది లేట్గా వచ్చిన వాళ్ళు తర్వాత, ఇది మీకు ఆల్రెడీ చెప్పిందే, మా టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే అది మీకు ఆల్రెడీ చెప్పిందే, ఊరికనే మరలా రిపీట్ చేస్తున్నాను. మీరు రాసుకుంటే బాగుంటుందని ఒక చిన్న చెప్పాను. బట్ డోంట్ వరీ. సప్లై మీన్స్ విల్లింగ్ టు సెల్ ఫ్రమ్ ద స్టాక్, సింపుల్గా చెప్పాలంటే, ఆర్ ప్రిపేర్డ్ టు సెల్ ఫ్రమ్ ద స్టాక్ ఎట్ ఏ ప్రైస్, ఎట్ ఏ టైమ్, ఎట్ ఏ మార్కెట్. At a price, at a time, at a market, or at a particular market, whatever may be. సో సప్లై అంటే అర్థం ఏంటంటే, మన దగ్గర ఉన్న దాంట్లో, అంటే మనం ప్రొడ్యూస్ చేయొచ్చు లేదా కేవలం మనం సెల్లరే కావచ్చు. సో హియర్ ఇన్ ద సప్లై సైడ్, సెల్లర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐ మే బి ఏ ప్రొడ్యూసర్ ఆర్ మే నాట్ బి ఏ ప్రొడ్యూసర్, బట్ I want to sell. So here, at a price, at a time, for a commodity, at a market. అది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందులో 4 పదాలు వచ్చాయి. at a price, for a commodity, at a market, at a time. ఒక వస్తువు, ఒక కాలము, ఒక ధర వద్ద, ఒక మార్కెట్లో అమ్మటానికి ఇష్టపడే దానిని, అమ్మటానికి ఉద్దేశించిన దానిని సప్లై అంటారు. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్. అంటే సప్లై అనేది ఒక వస్తువు అయి ఉంటుంది, దానికి ఒక ధర ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ మార్కెట్ అనేది ఉంటుంది. ఆ
అటువంటి పరిస్థితుల్లో అమ్మేవాడు ఎంత అమ్మటానికి ఇష్టపడతాడో తెలియజేసేదాన్ని సింపుల్ మీనింగ్ ఆఫ్ సప్లై. సింపుల్ మీనింగ్ ఆఫ్ సప్లై. ఇందులో కష్టమైన పరిస్థితి ఏమీ లేదు. ఓకే, నౌ సప్లై ఇన్ అదర్ వర్డ్స్, జాగ్రత్తగా రాసుకోండి. సప్లై determinant, DETERMINANTS, supply determinants or determinants of supply, whatever may be, determinants of supply, DETERMINANTS, determinants of supply. అంటే సప్లైని నిర్ణయించే అంశాలు. నెంబర్ 1, price of the commodities. Price, PRIC, price of the commodities or goods, price of the goods. Next, input prices, INPUT, inputs, INPUTS, inputs prices, inputs prices. Next one, technology, technology. Third one, technology. Next one, prices of other commodities. Prices of other commodities. Prices of other commodities. Next one, goals, GOALS, goals of the firm. GOALS, goals of the firm. Next one, government policies. Government policies. Next one, expectation, EXPECTATION, expectation about future prices. Expectation about future prices. Expectation about future prices. Next one, number of firms. Number, NUMBR, number of firms in the market. Last one, natural factors. Last one, natural factors. Number of factors, FACTORS. Sorry. Natural factors. Natural, NATURAL. Natural factors. Nature. Natural factors. Sir, please tell the eighth one, sir. Eighth one, number of firms. Number of firms in the market. Number of firms in the market. And ninth one, natural factors. 9 వచ్చాయేమో? Yes, sir. Okay, very good, very good. So, supply determinants అన్నా, supply factors అన్నా, the factors that affect the supply, ఏదో ఒకటి వాడు సప్లై అనేటప్పుడు ఇవన్నీ రాసేయటమే. ఓకే, దెన్ సప్లై ఫంక్షన్, దాని కింద
కింద రాయండి. సప్లై ఫంక్షన్, సప్లై ఫంక్షన్, SUPPLY, సప్లై ఫంక్షన్. Okay, SX is equal to SX is equal to supply of X commodity, supply of X commodity, supply of X commodity F means function, F means function or functional relationship. అది బాగుంటుంది. ఇంకా ఫంక్షనల్ రిలేషన్షిప్. ఓకే, ఓకే. దెన్ ముందు ఫార్ములా రాసేసుకోండి. సారీ, ముందు ఫార్ములా రాసేసుకోండి. SX is equal to function of PX, SX is equal to function of PX, function of Vx, sir. Function of PX, comma PI or PF, PI or PF రెండు ఒకటే. ప్రైసెస్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ప్రైసెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటారు, రెండు ఒకటే. PI or PF, comma T, comma W, comma G, only G, comma O. ఓకే, PR కాదు, TW. అఫ్ కోర్స్ PR కూడా రాయొచ్చు, ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్. PR కూడా రాయండి, పర్లేదు. వాయిస్ కట్ అవుతుంది సార్. ఓకే, PR, prices of related commodities. Is it okay? Better? Is it better? Yes, sir. Okay. Then G, goals, O, objectives. Okay, ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి రాసుకోండి. PX means price of X. ఇందాక రాసాం కదా, SX is equal to supply of X. F అంటే ఫంక్షన్, PX అంటే ప్రైస్ ఆఫ్ X. అట్లాగనే PI ఆర్ PF అని చెప్పాను. ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ప్రైస్, రెండు ఒకటే. ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ప్రైస్. T means technology, T is equal to technology. T తర్వాత ఏంటి? W, sir. Weather conditions, weather, WEATHER, weather conditions, WEATHER, weather conditions. నెక్స్ట్ ఏంటి? G, goals, 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 goals. నెక్స్ట్ ఏంటి? Objectives, objectives of the firm, objectives of the firm. Objectives of the firm, sir. Yes. నెక్స్ట్ ఏంటి? ఇంకేమున్నాయి? జీపీయా, పాలసీ ఏది ఉందా? ఇంకేమున్నాయి?
పిఆర్ ఏదో ఉన్నట్టుంది, ఎవరో చెప్పారు. పిఆర్ సార్. పిఆర్ ఉంది సార్. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీస్. ప్రైసెస్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీస్ ఓకే. ఇంకున్నాయా? ఇంకేముందా? నో సార్. Okay, it's all. So this is a very important as far as the examination is concerned. Simple గా సప్లై అంటే ఏంటి? ఒక వస్తువు ఒక ధర వద్ద ఒక మార్కెట్ లో ఒక కాలములో అమ్మడానికి ఉద్దేశించినది. A commodity in a market at a price willing to sell at a time for a price. So here why I am stressing the same, because supply is different from stock. ఎక్కడైనా రాసుకోండి, ఎక్కడైనా పర్వాలేదు. సప్లై ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాక్. సప్లై ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాక్. ఓకే, అంటే మనం గుడాంలో స్టాక్ వేస్తాం, అది ఎందుకు అంటే అది సప్లై కిందకి రాదు. ఆ స్టాక్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో నెల రోజుల తర్వాత ప్రైస్ పెరిగితే అప్పుడు అమ్ముదాం అనుకున్నది, అది ఇప్పుడు అమ్మటానికి ఉద్దేశించింది కాదు. సో స్టాక్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు సప్లై. So you have to identify why stocks are made. Say for example, government ఫుడ్ కార్పొరేషన్ వాటిలో బోలెడు ఫుడ్ గ్రెయిన్స్ స్టాక్ చేస్తుంది, చాలా ఫుడ్ గ్రెయిన్స్ స్టాక్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్, FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, దే స్టాక్ ఇట్. కొన్ని లక్షల టన్నులు ఆహార ధాన్యాలని నిల్వ చేస్తాయి, అంటే స్టాక్ చేస్తాయి. ఇట్ ఈస్ నాట్ సప్లై. అది సప్లై కాదు. అది ఎందుకు? బహుశా నెక్స్ట్ ఇయర్ వర్షాలు పడకపోతే, వెదర్ బాగోకపోతే, కరువు పరిస్థితులు వస్తే అప్పుడు ఆ ఆహార ధాన్యాలని అమ్మటం జరుగుతుంది, అప్పుడు సప్లై చేయటం జరుగుతుంది. అంతే తప్ప ఇప్పటికి కాదు. ఇప్పుడు మార్కెట్లో ఏదో కొంతమంది కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అంతా అయిపోతుంది. బట్ ద స్టాక్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టాక్ ఈస్ డిఫరెంట్. హియర్ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలకు గనక ఆహార ధాన్యాలు అందకపోతే అప్పుడు ఆ స్టాక్ లోంచి ప్రజలకి వాటిని సప్లై చేస్తుంది. నాట్ ఫర్ ప్రెజెంట్ బట్ ఫర్ ఫ్యూచర్. So I think you are very clear about what is stock and what is supply. So supply means at the existing price. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ధరను బట్టి నేను ఎంత అమ్మటానికి ఇష్టపడతాను ఒక ధర వద్ద, దట్ ఈస్ కాల్డ్ సప్లై. ఓకే, నౌ ఐ థింక్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ద సేమ్. సో ఇక్కడ ఏమడిగాడంటే ఇందులో ఈ క్వశ్చన్ లో గివ్ సమ్ ఏదో ఎగ్జాంపుల్స్ లాగా ఏదో ఇవ్వండి, కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ లాగా ఇవ్వండి అంటే, అందుకే ఇప్పుడు మీకు అది చెప్పాను. ఏది గవర్నమెంట్ ఎందుకు అలా చేస్తుంది, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాక్ అండ్ సప్లై. స్టాక్ ఈస్ మెంట్ ఫర్ నాట్ ఫర్ ప్రెజెంట్ సెల్లింగ్, నాట్ ఫర్ ప్రెజెంట్ సెల్లింగ్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎస్పెషల్లీ ద గవర్నమెంట్. Now going to the details. Supply function రాసాం, సప్లై డిటర్మినెంట్స్ గురించి సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే చెప్పుకున్నాం. వాటిని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, దాని ధర ఎంత ఉంది, అట్లాగనే ఆ సంస్థ యొక్క గోల్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, దేన్ని సాధించటం కోసం ఆ సంస్థ ఆ వస్తువుల్ని తయారు చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొన్ని ఎస్పెషల్లీ డ్యూరింగ్ కోవిడ్ టైం దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ సమ్ మెడిసిన్స్, బట్ దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్
produce it, but they are trying to meet the target or goals. ఏదో ఆ గోల్ సాధించాలని ఆ తర్వాత ఎక్కువగా ఉత్పత్తి చేయటం జరుగుతుంది, ఎందుకంటే ప్రజలందరికీ అందాలి కాబట్టి. సే ఈవెన్ గోల్ మీన్స్ లక్ష్యం. ఐ మీన్ ఏది మనం, వాట్ ఈజ్ యువర్ గోల్? టు గెట్ గుడ్ మార్క్స్. సో అలాగే ఫర్మ్ యొక్క గోల్ ఏంటి? ప్రెసెంట్ క్రైసిస్ లో ఈ వ్యాక్సిన్ అవి తయారు చేయడానికి, అంటే అక్కడ ధరతో సంబంధం లేకుండానే గోల్ అనేది పెట్టుకుంది. రోజుకి ఇన్ని తయారు చేయాలి, ఇన్ని ఉత్పత్తి చేయాలి, ప్రజలకి ఆ వ్యాక్సిన్ అందాలి. సో ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇన్పుట్స్ ప్రైసెస్, దాన్నే ఐ మీన్ నెక్స్ట్ వన్ ఈస్ ఐ థింక్ ఇన్పుట్స్ ప్రైసెస్ ఆర్ ఫ్యాక్టర్స్ ప్రైసెస్. మనం సప్లై చేయాలనుకుంటున్నాం, కానీ వాటిని ఉత్పత్తి చేయటానికి అయ్యేటటువంటి ముడి సరుకుల యొక్క ప్రైసెస్ ని బట్టి కూడా సప్లై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకని ఎక్కువగా వ్యాక్సిన్ తయారు చేయలేకపోతున్నాం? వీఆర్ ఇంపోర్టింగ్ ద రా మెటీరియల్. ఆ వ్యాక్సిన్ ఇండియాలోనే తయారవుతుంది, కానీ దాని ముడి సరుకులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, రా మెటీరియల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఆ మెడిసిన్ దేంతో తయారు చేస్తారో దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. కనుక దాని ప్రైసెస్ కనుక పెరిగితే మనం ఎక్కువగా సప్లై చేయలేం. సో సప్లై ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఇన్పుట్స్ ప్రైసెస్ ఆర్ ఫ్యాక్టర్స్ ప్రైసెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ టెక్నాలజీ. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ సప్లై ఈస్ కన్సర్న్డ్. ఎప్పుడైతే మనం కొత్త టెక్నాలజీని కనుక ఉపయోగించినట్లయితే వీ కెన్ సప్లై మోర్ రేదర్ దెన్ ద ఓల్డ్ టెక్నాలజీ. చాలా వరకు మనం చూస్తుంటాం, ఓల్డ్ టెక్నాలజీలో మనం వీ కెనాట్ ప్రొడ్యూస్ మోర్ బికాస్ ఇట్ మే టేక్ మోర్ టైమ్. బట్ వెన్ దెర్ ఇస్ ఎ న్యూ టెక్నాలజీ that is available to produce more at a less time, then we can easily supply more. So based on the technology also, supply will increase. Then of course generally the government policies, of course the expected future prices, expectations about the future prices, భవిష్యత్తులో ధరలు పెరుగుతాయి అనుకున్నప్పుడు కూడా సప్లైలో మార్పులు వస్తుంటాయి. అంటే ఇక్కడ భవిష్యత్తులో ధరలు పెరుగుతున్నాయంటే సప్లై చేయటం కంటే స్టాక్ చేయటం పెరుగుతుంది జనరల్ గా. ఇంకా ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయంటే మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి స్టాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఎందుకంటే ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. సో జనరలీ సప్లై విల్ బి ఫ్రమ్ ద బిజినెస్ పీపుల్, ఫ్రమ్ ద ట్రేడర్స్, ఫ్రమ్ ద కంపెనీస్. అంటే సప్లై ఎవరు చేస్తారు? వాళ్ళే కదా చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా లాభాల కోసం భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనుకుంటే కొంత ఎక్కువ ఉత్పత్తి చేసి స్టాక్ చేసి నెమ్మదిగా రిలీజ్ చేస్తుంటారు. సో ఇన్ దట్ వే ది ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద ఫ్యూచర్ ప్రైసెస్ ఆల్సో. లేదు రేపటి నుంచి ప్రైసెస్ పడిపోతాయి అనుకుందాం సపోజ్, దెన్ దే విల్ ట్రై టు సెల్ మోర్ ఎట్ ద ప్రెజెంట్ ప్రైస్ అండ్ దే డోంట్ వాంట్ టు సప్లై మోర్ ఇన్ ద ఫ్యూచర్. ఏదో వారం రోజుల్లో ధరలు పడిపోతాయి అనుకుంటే ఎవడు చేయడం మానేస్తాడు, ఎందుకంటే మనకి లాభాలు తగ్గిపోతాయని. అలాగనే ప్రైసెస్ ఆఫ్ అదర్ కమోడిటీస్. సో అఫ్ కోర్స్ ఇక్కడ అదర్ కమోడిటీస్ అంటే ద రిలేటెడ్ కమోడిటీస్, దట్ ఈస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెజారిటీ ఆఫ్ ద వాటి కాల్ డైరీ ప్రోడక్ట్స్, అంటే ఈ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అవి ఒకవేళ మిల్క్ ప్రైస్ పెరిగింది అనుకుందాం, జనరల్ గా ఈ ప్రోడక్ట్స్ యొక్క సప్లై తగ్గిపోతుంది, ఎందుకంటే రా మెటీరియల్స్ అవి వాడేటప్పుడు అదర్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లాగనే మనం ఇతర సబ్స్టిట్యూట్స్ కావచ్చు, కాంప్లిమెంటరీ కావచ్చు.
So that's why we left it as prices of other commodities. So here, when the prices has not risen relatively less attractive, we thus expect the other things remaining constant. ఎప్పుడు కూడా అటు డిమాండ్ లో కానీ ఇటు సప్లై లో కానీ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్ అనేది కామన్ అజంప్షన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ద మార్కెట్, అఫ్ కోర్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ మోర్. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచించినట్లయితే ఈ కొత్త వాళ్ళకి కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ వ్యాక్సిన్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ పెరిగాయి కాబట్టి, మార్కెట్ లో ప్రొడ్యూసర్స్ పెరిగారు కాబట్టి. తర్వాత న్యాచురల్ ఫ్యాక్టర్స్ దట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆర్ కన్సర్న్. న్యాచురల్ ఫ్యాక్టర్స్ సప్లై ఎప్పుడు కూడా వ్యవసాయానికి సంబంధించి ఉంటాయన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ స్కేర్సిటీ వచ్చింది, పంచదార దొరకటం లేదు, లేదా ఆయిల్స్ దొరకటం లేదు, స్కేర్సిటీ వచ్చింది, సప్లై తక్కువ ఉంది. ఎందుకంటే పంటలు తక్కువగా పండాయి, ఏదో ఆనియన్స్ దొరకట్లేదు, ఏదో వెదర్ కండిషన్స్. సో హియర్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ కంట్రిబ్యూట్ ఎ లాట్ టువర్డ్స్ ద సప్లై. ఏదో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి, ఏదో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయాయి, షుగర్ ప్రైసెస్ పెరిగిపోయాయి. అంటే దీనికి కారణం ఏంటంటే కొంత మేరకు నేచురల్ ఫ్యాక్టర్స్. బహుశా కంట్రీలో ఈ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ తక్కువగా ఉండొచ్చు, లేదా ఆ క్రాప్ ఫెయిల్ అవ్వచ్చు, అట్లాగనే షుగర్ కేన్ దొరకకపోవచ్చు. కాబట్టి పంచదార ఫ్యాక్టరీలకి రావాల్సిన రా మెటీరియల్ రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయన్నమాట. సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ద సప్లై. సో ఐ థింక్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇది మెయిన్ క్వశ్చన్ వస్తుందేమో అనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువగా సైడ్ హెడ్డింగ్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సప్లై షెడ్యూల్ వేయండి. సప్లై షెడ్యూల్, ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ, అదేదో రాయకండి, ఎందుకంటే మళ్ళీ మీరు దెబ్బతింటారు. సమ్ ఎక్స్ వై అనే పెట్టేసుకున్నాం. సో ప్రైస్ ఆఫ్ అండ్ క్వాంటిటీ సప్లై ఆఫ్ ఎక్స్ కమోడిటీ, క్వాంటిటీ సప్లై ఆఫ్ ఎక్స్ కమోడిటీ, 2 లైన్స్ అంటే షెడ్యూల్ పట్టిక. ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ, ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ అండ్ క్వాంటిటీ సప్లై ఆఫ్ ఎక్స్, క్వాంటిటీ సప్లై ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ అందరికీ తెలిసిందే, అదర్ థింగ్స్ సెటిల్స్ పెరిబస్, ప్రైస్ పెరిగితే సప్లై ఏమవుతుంది, క్వాంటిటీ సప్లై ఏమవుతుంది, ప్రైస్ పెరిగితే పెరుగుతుంది. వెరీ గుడ్. బోత్ పాజిటివ్లీ రిలేటెడ్. ఎస్, బోత్ పాజిటివ్లీ రిలేటెడ్. సో ఆ రిలేషన్ దృష్టిలో పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన ధర ఒక 5 ఎన్నో వేసి దానికి ఎదురుగా క్వాంటిటీ సప్లై వేసుకోండి, క్వాంటిటీ సప్లై వేసుకోండి. సో ఇట్ మే బి a market supply, it may be a firm supply, whatever may be, it makes no difference. ఏదో ప్రైస్ ఆఫ్ ఎక్స్ 100 రూపాయలు అనుకుందాం సపోజ్. క్వాంటిటీ సప్లై 100 యూనిట్స్, ప్రైస్ 100, సప్లై 100 యూనిట్స్. ఓకే, దెన్ ప్రైస్ 150 రూపీస్, ప్రైస్ 150 రూపీస్. క్వాంటిటీ సప్లై ఎంత వేస్తారు? చెప్పట్లేదు ఎవరును. సప్లై షెడ్యూల్ చెప్తున్నాను నేను. ప్రైస్ 100 రూపీస్, క్వాంటిటీ సప్లై 100 రూపీస్, క్వాంటిటీ సప్లై 100 యూనిట్స్. ప్రైస్ 150 రూపీస్, క్వాంటిటీ సప్లై ఎంత? Nobody is opening by the 200. It makes no difference. 150. Okay, very good. Then price is 200 rupees. Price is 200 rupees. Quantity supply ante astam 100.
Unless 175 ఇంకా ఎక్కువ వేయండి 180 300 వేయండి, ఏం పర్వాలేదు. ఎక్కువ పాజిటివ్ గా ఉండాలి, అక్కడ పాజిటివ్ గా ఉండాలి. ధర పెరుగుతూ ఉంటే సప్లై పరిమాణం కూడా పెరుగుతుంది, అది నాకు కావాల్సింది. అలాగే 200 రూపీస్ అలా ఒక 5 ప్రైసెస్ 5 క్వాంటిటీ సప్లై వేయండి. అప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అదర్ థింగ్స్ సెటరస్ పెరిబస్ అని ముందు రాయాలి. అదర్ థింగ్స్ సెటరస్ పెరిబస్, అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. In the above schedule, when the price is increasing or when the price is rising, the quantity supply is also rising. When the price is rising, the quantity supply is also rising. Or when the price is increasing, the quantity supply is also increasing. Okay? Other things remaining constant. అప్పుడు సప్లై షెడ్యూల్ వచ్చేసింది. అఫ్ కోర్స్ మెయిన్ క్వశ్చన్ అయితే ఇంకా ఎక్కువ రాస్తుంటాం. When the price is 100 rupees, quantity supply is 100. When the price is increased to 150, quantity supply increased to 150. When the price increased to 200, quantity supply increased to 400. When the price is 250, quantity increased to 1000. ఇలా రాస్తాం. ఊరికనే సొల్లు, ఎందుకంటే మ్యాటర్ కావాలని ఏదో అలా రిలేషన్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు based on the above schedule, we are representing the schedule into a diagram. The schedule is a hypothetical అనే పదం వస్తే మంచిదే. దాని అర్థం ఏంటంటే తెలుగులో ఊహాజనిత పట్టిక. ఎప్పుడో తెలియదు, ఊరికనే ఊహించుకొని రాసాం. సార్ ప్రైస్ పెరిగితే క్వాంటిటీ పెరుగుతుందండి. పెరుగుతుంది. సప్లై బాబు, క్వాంటిటీ డిమాండ్ కాదు, క్వాంటిటీ సప్లై. వాడు మనకి సప్లై చేసేవాడు ఎక్కువ సప్లై చేయడానికి ఇష్టపడతాడు, ఎందుకంటే వాడికి లాభాలు ఎక్కువ వస్తాయి. ప్రైస్ పెరుగుతూ ఉంటే అది డిమాండ్ రివర్స్ లో ఉంటుంది. డిమాండ్ అనేది రివర్స్ లో ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు కలిసిపోతారు, దాన్ని ఈక్విలిబ్రియం అంటాం. దట్ ఈస్ ఓకే సార్. ఇది అంటే డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటది కదా సార్ సప్లై అన్నది. అది కాదు, వాడి ఆలోచన వేరు. సప్లై చేసే వాడి యొక్క ఆలోచన ఏంటంటే ధర పెరుగుతుంటే మనం ఎక్కువ సప్లై చేద్దాం అనేది వాడి ఆలోచన. కొనేవాడి ఆలోచన ఏంటంటే ధర తగ్గుతూ ఉంటే ఎక్కువ కొందామని కొనేవాడి ఆలోచన. సో వాడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తారు. అందుకే దాన్ని లా ఆఫ్ సప్లై అన్నారు. అదర్ థింగ్స్ సెటరస్ పెరిబస్, మళ్ళీ ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఇందాక ఇచ్చాం కదా కండిషన్స్, ఒక 9 కండిషన్స్. ఆ 9 కండిషన్స్ లో 9 కండిషన్స్ ఇచ్చాం కదా. ఆ 9 కండిషన్స్ లో 8 కండిషన్స్ మారకుండా ఒక్క ప్రైసే మారుతుంది. అప్పుడు సప్లైలో ఎటువంటి మార్పు వస్తుంది అనేది మనం ఈ సూత్రంలో అబ్జర్వ్ చేస్తున్నాం. అది నా ఉద్దేశం సార్. అంటే నేను ఎలా చెప్తున్నానంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ వోక్స్ వ్యాగన్ కార్ తీసుకోండి సార్, మారుతి వెహికల్ తీసుకోండి సార్. ప్రైస్ ఆఫ్ మారుతి వెహికల్ ఇస్ కంపారిటివ్లీ లెసర్ దెన్ వోక్స్ వ్యాగన్ వెహికల్. అవును. So the demand as well as the supply of the product is also high because it is directly proportional to supply and demand. అవును. మరి ఇప్పుడు ప్రైస్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని డిమాండ్ కూడా తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ గా దాని సప్లై కూడా తక్కువ ఉంటుంది సార్. బికాస్ సప్లై డిమాండ్ క్రాస్ డిమాండ్. మీరు క్రాస్ డిమాండ్కి వెళ్తున్నారు, ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోలుస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే అదే వస్తువు, అదే ధర, అదే మార్కెట్. ఒక వస్తువునే మనం తీసుకుంటున్నాం. మారుతి కారు మార్కెట్ లో ప్రైస్ పెరుగుతుంది అనుకుందాం, లేదంటే ఇంకో కార్ ప్రైస్ పెరుగుతుంది అనుకుందాం. వాళ్ళు సప్లై పెంచుతారు, ఎందుకంటే ధరలు బాగా పెరిగాయి, మనకి లాభాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువ సప్లై చేయాలని మారుతి వాడు అనుకుంటాడు. అలాగే వోక్స్ వ్యాగన్ వాడు కూడా అలాగే అనుకుంటాడు. అలాగే కార్లు అమ్మే ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. ఐ గాట్ యువర్ పాయింట్.
థ్యాంక్ యూ I got it. ఓకే. సో ఇప్పుడు సప్లై డయాగ్రామ్ వేయండి. ఎక్స్ అక్షరం వై అక్షరం రాసి దేని మీద ఏది వేయాలి, దేని మీద ఏది రాయాలి, ఎక్స్ అక్షరం మీద ఏం రిప్రజెంట్ చేయాలి? X మీద క్వాంటిటీ, Y మీద ప్రైస్ అండి. వెరీ గుడ్. వై మీద ప్రైస్, ఎక్స్ మీద క్వాంటిటీ సప్లై. ఎస్ సార్. క్వాంటిటీ సప్లై. ఓకే. ఇప్పుడు సప్లై కర్వ్ ఎలా వస్తుంది? అప్వర్డ్స్, స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, పాజిటివ్, లెఫ్ట్ టు రైట్. అది సప్లై కర్వ్. దాని పేరు ఎస్ఎస్, సప్లై కర్వ్. ఎస్ఎస్ ఈజ్ సప్లై కర్వ్. అదర్ థింగ్స్ అక్కడ రాయండి. అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. when price is going on increasing, when price is going on increasing, the quantity supply is also increases. The quantity supply is also increases as shown in the diagram. అది దాంతో అయిపోతుంది. ఓకే. వెరీ గుడ్. సో ఇక్కడ మనకి కొన్ని పరిస్థితుల్లో గవర్నమెంట్ కండిషన్స్ లో ప్రతి ఫర్మ్ కి ఇందాక చెప్పాను కదా, ఈ కోవిడ్ పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ సప్లై పెంచడం కోసం ధరతో సంబంధం లేకుండా కూడా సప్లై పెంచమనవచ్చు. మార్కెట్ లో ధర ఏదో 3,000 రూపాయలు ఏదో ఒక వ్యాక్సిన్, వాడు అంతకు ముందు 300 తయారు చేసేవాడు, రోజుకి సప్లై చేసేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ఏం చెప్పిందంటే 3,000 ఉత్పత్తి చేయండి అని చెప్పింది. అదేంటి 3,000 కదా ధర పెరిగితే మేము ఉత్పత్తి పెంచుతాం అనడానికి వీలు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ రెస్ట్రిక్షన్, గవర్నమెంట్ ఇంపోజిషన్. సో మనం మామూలుగా డిమాండ్ కి ఎలాగైతే ఎగ్జంప్షన్స్ లాంటివి ఏవో చెప్పుకుంటామో అట్లాగే ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడైనా కొన్ని వస్తువుల్ని ధర పెరగకపోయినా మీరు సప్లై పెంచాలి అని చెప్పొచ్చు, మీరు రోజుకి ఇంత ఉత్పత్తి చేయాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఎమర్జెన్సీ, ప్రజలకి ఆ మందు కావాలి కాబట్టి ధర పెరగకపోయినా మీరు ఉత్పత్తిని పెంచాలి అని చెప్పొచ్చు. లేదా అదే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే దాని లక్ష్యం రోజుకి 1,00,000, ఎందుకంటే కోట్ల కొద్దీ వ్యాక్సిన్ కావాలి కాబట్టి ధరతో సంబంధం లేకుండా, ధర పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా వ్యాక్సిన్ అనేది సప్లై పెరుగుతూనే ఉంది ప్రస్తుతం భారతదేశంలో. ఓకే. దిస్ ఈస్ వాట్ యు కాల్ ద లా ఆఫ్ సప్లై. మీకు ఆల్రెడీ నోట్స్ అది 2-3 రకాలు ఇచ్చాను, పంపించాను అంతకుముందే, ఇప్పుడు కాదు, నాట్ నౌ. సో మరొకసారి చూసుకోండి. లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై కలిస్తే మార్కెట్ ప్రైస్ అవుతుంది. లేదు ఇండివిజువల్ గా అవి మెయిన్ క్వశ్చన్స్ రావచ్చు, ఇండివిజువల్ గా మెయిన్ క్వశ్చన్స్ అవుతాయి. లేదు అనుకుంటే 2 కలిస్తే అది మార్కెట్. మొన్న దీంట్లో కూడా అడిగాను, ఏదో ఎగ్జామ్ లో అసైన్మెంట్ ఏదో అడిగినట్టున్నా నా క్వశ్చన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ యూ కెన్ ఫాలో ఇట్. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద లా ఆఫ్ సప్లై యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మనం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి. లా ఆఫ్ డిమాండ్ కి సంబంధించిన అంశాలేంటి, లా ఆఫ్ సప్లైకి సంబంధించిన అంశాలేంటి. ఓకే. Can I take leave? Any doubts, please? అది అంటే ఇప్పుడు ఇవన్నీ డయాగ్రామ్స్ కదా, చెప్తే మీరు ఫాలో అవ్వగలరా లేరా అనేది నాకు కొద్ది డౌట్ అనమాట, అంతకంటే ఇంకేం లేదు. నిన్న ఎవరు కూడా 1-2 నాకు ఫాలో అయినట్టున్నారు 5 గంటలకి క్లాస్కి.
కాంట్రాక్ట్ అదే వెబినార్స్ కి సెషన్ కి అదే చూశాను సరే attendance sir. అలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళ దగ్గర నేను కానీ ఇంకా ఎవరైనా నథింగ్ అనమాట. దే ఆర్ హైలీ, అంటే పెద్ద సుప్రీం కోర్టు హైకోర్టులో పెద్ద వాళ్ళు అనమాట. వాళ్ళంతా దే ఆర్ నాలెడ్జబుల్ పర్సన్స్. అలాంటి వాళ్ళు మొహం చూస్తేనే సగం నాలెడ్జ్ వస్తుంది, వింటే ఇంకా పూర్తిగా ఉపయోగపడుతుంది. బహుశా మీకు ఆ కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది, టాపిక్స్ అయిపోయి ఉంటాయి. చాలా డెప్త్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడంతా లేటెస్ట్ రీసెంట్ అడ్వాన్స్ చాలా అడ్వాన్స్డ్. అసలు మనం చదువుకుంది మన పుస్తకంలో ఉన్నది అది ఎందుకు పనికిరాదు అక్కడ అతను చెప్పిందంతా పోలిస్తే. సో అంత అడ్వాన్స్డ్ గా చెప్పాడు, రియల్లీ గ్రేట్. అప్పుడప్పుడు అలాంటి వింటే పరీక్ష పాస్ అవటం పోవటం పక్క పెట్టేయండి, బోర్డు పరీక్ష. నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్. అది ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఐడి ఏదో కొత్తగా మారిందేమో, పంపిస్తాను. ఇప్పుడు ఇస్తే మళ్ళీ మర్చిపోతారు. 4:30